గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పటివరకు 13.1లో 4 సమ్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు 5th సమ్ చూద్దాం. In retail market, fruit vendor were selling mangoes kept in the packing boxes. These boxes contained varying number of mangoes. The following was the distribution of mangoes according to the number of boxes. ఒక రిటైల్ మార్కెట్ మ్యాంగోస్ అనేది ప్యాక్ చేసి బాక్సెస్లో పెడుతున్నాడు. అది ఎలా ఉందంటే నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ 50 to 52 బాక్సెస్ ఎన్ని యూజ్ చేస్తున్నాడు 15, 53 to 55. హౌ మెనీ బాక్సెస్ యూజ్ 110, 56 to 58 135, 59 to 61 115, 62 to 64 25. ఓకే, ఇక్కడ ఎన్ని బాక్సెస్ అన్నది కౌంట్ ఇక్కడ ఇవ్వలేదు మనకి. ఓకే, చూద్దాం, అది కౌంట్ చేసుకుందాం. FI ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ద ప్యాకింగ్ బాక్స్. ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ద ప్యాకింగ్ బాక్స్. విచ్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద మీన్ డిడ్ యూ చూజ్? నువ్వు ఏ మెథడ్ని ఎంచుకుంటావు? విచ్ మెథడ్ యూ ఫైండింగ్ ద మీన్ యూ చూజ్? నువ్వు ఏ మెథడ్ని ఎంచుకుంటావు అనేసి అడుగుతున్నాడు. షల్ వి స్టార్ట్? సొల్యూషన్. ఫస్ట్ కామన్ థింగ్ ఈస్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్, రైట్ యాజ్ యూజువల్. క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్. అండ్ నెక్స్ట్ క్లాస్ మార్క్స్. క్లాస్ మార్క్స్, క్లాస్ ఇంటర్వెల్స్, వాట్స్ దట్? 50 to 52 and 53 to 55 and next 56 to 58, 59 to 61, 62 to 64. What about frequencies? Frequencies 15 and 110, 135, 115 and 25. ఓకే, క్లాస్ మార్క్స్. ఆల్రెడీ క్లాస్ మార్క్స్ గురించి డిస్కస్ చేసాం. హౌ విల్ యూ ఫైండ్ ద క్లాస్ మార్క్స్? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. హియర్ 50 plus 52, 50 plus 52 by 2 అంటే 102 by 2. 2 టేబుల్లో 2 5s are 10, 2 1s are 2, 51. XI is 51. ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే చాలుమా, నో నీడ్ టు ఫైండ్ ఆల్ ద అబ్జర్వేషన్స్, యువర్ టైం వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే 51 ఎలా 50కి 52కి మిడిల్ నెంబర్గా ఉంది 51. ఇక్కడ కూడా సేమ్ 53కి 55కి వాట్స్ ద మిడిల్ నెంబర్ 54, 56కి 58కి 57, 59 and 60. Middle number is 61, middle number is 60. 62 to 64, middle number is 63. Over kada? Yeah, here choose FI XI. FI XI. Big numbers is there. I can choose step deviation method. I can choose step deviation method. అంటే UI is equal to XI minus A by H. All these are the XI's. ఇవన్నీ XIలు. All these are the XI. XI, 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 XI. మరి A is the assumed mean. మీరు ఏదైనా అనుకోవచ్చు A అనేది. Let us assume నేను 57ని A అనుకుంటా. 57ని A అనుకుంటా. ఇప్పుడు H దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లమేటిక్. H దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లమేటిక్. క్లాస్ సైజ్ అనేది 52లోంచి 50 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. 55లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. అన్నిటికీ 2 వస్తుంది. మరి ఇక్కడ చూడండి 55 minus 52, హియర్ 3, ఇక్కడ 53 minus 53. క్లాస్ సైజ్ అనేది ఈక్వల్గా లేదు. ఒక చోట ఏమో 2 వస్తుంది, ఒక చోట ఏమో 3 వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీన్నే ఏమంటారంటే ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. దాన్ని ఎక్స్క్లూజివ్లోకి మార్చుకోవాలి. ఎక్స్క్లూజివ్ అంటే ఇక్కడ 0.5 తగ్గించి, ఈ అప్పర్ లిమిట్కి ఏమో 0.5 పెంచి, లోవర్ లిమిట్కి ఏమో 0.5 తగ్గించి, అప్పర్ లిమిట్కి ఏమో 0.5 పెంచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 49.5, దిస్ ఈజ్ 52.5 అండ్ దిస్ ఈజ్
52.5 అండ్ 55.5. ఇలా చేసి క్లాస్ సైజ్ చేస్తే మనకి 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్ మార్క్స్ ఉన్నాయి కదమ్మా, హెచ్ని ఇలా కూడా చూడొచ్చు. క్లాస్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ క్లాస్ మార్క్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ క్లాస్ మార్క్స్. ఐ చూస్ ఈ రెండు చూస్ చేసుకున్నా, దీని డిఫరెన్స్ కడుతున్నాను చూడండి. 54కి 51కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? 3. నెక్స్ట్ 57కి 54కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? 3. 60కి 57కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? 3. 63కి 60కి డిఫరెన్స్ 3. అన్నిటికీ 3 వస్తుంది. అంటే హెచ్ అనేది క్లాస్ సైజ్ అనేది 3 అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఒకటి చేస్తా. ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్. xi అంటే 51 మైనస్ ఏ మీన్స్ ఐ విల్ చూస్ 57 is the assumed mean. అండ్ హెచ్ ఇప్పుడే డిస్కస్ చేసాం, హెచ్ గురించి ఇప్పుడు దాకా డిస్కస్ చేసినంత హెచ్ 3. 57 మైనస్ 51, 57 నుంచి 51 సబ్ట్రాక్ట్ చేస్తే 6 మైనస్ 6 బై 3. 3 టేబుల్ హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్? 2 టైమ్స్ మైనస్ 2. అంటే దిస్ వాల్యూ ఈజ్ మైనస్ 2. నో నీడ్ టు ఫైండ్ ఆల్ ద వాల్యూస్. ఇంకా అన్ని వాల్యూస్ ఏం ఫైండ్ అవుట్ చేయవసరం లేదమ్మా, ఒక్కటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకేనా? 1 పెంచుకుంటా వెళ్ళిపోవడమే. 52 ఆఫ్టర్ 50 మైనస్ 1, సారీ 1 వాల్యూ పెంచుకుంటా వెళ్ళిపోవడమే. -2, -2కి నెక్స్ట్ -1, నెక్స్ట్ 0, ఆ నెక్స్ట్ 1, ఆ నెక్స్ట్ 2. వెరీ ఈజీ. ఫైనలీ fi ui ఫైండ్ అవుట్ చేసేద్దాం. fi ui ఇస్ నథింగ్ బట్ fiని uiని మల్టిప్లై చేయడమే. 15 2s are 30, ఏ 30 -30, 110 into 1 minus 110, 135 into 0 0, 115 into 1 115, 25 into 2 50. దిస్ ఈస్ ద fi ui. ఫ్రీక్వెన్సీస్ ఎన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఒక్కసారి కౌంట్ చేయండి అమ్మా. సిగ్మా fi ui, సిగ్మా fi అంటే 100 200, ఫస్ట్ 100s అని కౌంట్ చేస్తున్నాను. 100 200 300, 100s ఏమో 300s ఉన్నాయి. 10s ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 10 20 50, 15 ఇది ఒక 10, 60 60 ఇది ఒక 20, 80, 10s 80 ఉన్నాయి. 1s ఎన్ని ఉన్నాయి చూడండి, 5 5 plus 5 10, 10 plus 5 15, 15 plus 5 20. టోటల్గా కౌంట్ చేస్తే 400. సిగ్మా fi అనేది 400. సిగ్మా fi ui, సిగ్మా fi ui ఇవన్నీ ఎడిషన్ చేయండి. -30 -110 -140, దిస్ ఈజ్ 115 and 50 ప్లస్ 165. 165లోంచి 140 సబ్ట్రాక్ట్ చేస్తే 25. ఏ 25? బిగ్గర్ నెంబర్ దగ్గర ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 25. అన్నీ వచ్చినాయి. రైట్ ద మీన్ ఫార్ములా. మీన్ x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. This is the step deviation. This is the step deviation method. What is the a here? 57. Substitute all the terms in this formula. Sigma fi ui 25 by sigma fi 400 into h. h గురించి ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం. ఎంత వచ్చిందమ్మా? వాట్స్ ద h హియర్? డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్ క్లాస్ మార్క్స్. దీన్ని xi క్లాస్ మార్క్స్ అంటాం. 54 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3, 57 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 3, అంటే h ఈజ్ ద 3. 57 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్ 5 5s 25, 5 8s are 40, 0, మళ్ళీ అగైన్ 5 1s are 5, 5 1s are 5, ఇంకా 3 ఉంటుంది. 5 6s are 30. ఫైనల్గా 3 1s are 3 by 16, 3 by 16.
డివైడ్ చేసి ఆన్సర్ ఎడిషన్ చేసేయడమే. రఫ్గా ఇక్కడ డివిజన్ చేస్తున్నాను చూడండి. డివైజర్ ఈజ్ ద బిగ్గర్ దాన్ ద డివిడెండ్. అప్పుడు ఏం చేయాలంటే పాయింట్ పెట్టుకుని 30 ఇక్కడ 0 యాడ్ చేసుకోండి. 16 1s are 16 సబ్ట్రాక్ట్ చేస్తే 10లో 6 తీస్తే 4 1 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 దించుకోండి. 16 8s are చూద్దాం. 6 are 36 7s are 42 6 8s are 48 4 8 1s are 8 8 plus 12 128 కరెక్ట్గా 8 times 128. 10లోంచి 8 తీస్తే 2 1 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. మళ్ళీ 16 7s are 6 6 are 36 6 7s are 42 4 7 1s are 7 8 9 10 11 112 7s are 112. చాలు 3 digits వస్తున్నాయి కాబట్టి 3 digits వరకు వేసుకుందాం. 57 ప్లస్ ఇంకా అలా డివిజన్ చేసుకుంటూ వెళ్తే వాల్యూస్ వస్తూ ఉంటాయి. 0.187 దాన్ని ఎడిషన్ చేస్తే 57 3 digit తర్వాత పాయింట్ కాబట్టి 0.187 ఎడిషన్ చేస్తే 57.187 57.187 ఇక్కడ ఫైనల్గా 87ని రౌండ్ ఫిగర్ చేస్తే 57.190. ఇది ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలా 57.190. ఫైనల్గా ఏం రాస్తారంటే therefore what's that mean number of mangoes? Mean number of mangoes kept in a packing box is equal to 57.19. This is the final answer. Note down. ఇప్పుడు 6th sum చూద్దాం. The table below shows the daily expenditure on food of the 25 households. 25 households. అంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని కలిపితే 25. In a locality, daily expenditure and number of households. వాళ్ళు షో ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫుడ్ మీద ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ 25 హౌసెస్కి ఎలా ఉన్నాయంటే 100 to 154 హౌస్ హోల్డర్స్, 150 to 205 హౌస్ హోల్డర్స్, 200 to 250 12, 250 to 302, 300 to 352. అయితే వీడు ఏమంటున్నాడంటే ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ద సూటబుల్ మెథడ్. ఇక్కడ కూడా సేమ్ సూటబుల్ మెథడ్ మీన్ ఎక్స్పెండిచర్. వాళ్ళ డైలీ ఎక్స్పెండిచర్స్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే క్లాస్ సొల్యూషన్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ క్లాస్ మార్క్స్. క్లాస్ ఇంటర్వెల్స్ 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. ఎంత ఉందమ్మా డిఫరెన్స్? 50-50 ఉంది. నెక్స్ట్ F5 ఫ్రీక్వెన్సీస్ 4, 5, 12, 2, 2 అంటే సిగ్మా F5 ఆల్రెడీ గేవ్ 20 హౌస్ హోల్డ్స్ అనేసి వాడే ఇస్తాడు. 25 ఇవన్నీ యాడ్ చేస్తే 25 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ఐ సంగతి ఆల్రెడీ ఎక్స్ఐ గురించి మనం చెప్పాం కదా. లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 100, 100 ప్లస్ 150 250, 250 by 2 చేస్తే 2 1s 2 2s 2 5s 125. నెక్స్ట్ ఇంకా అలా కట్ అవసరంలే ఈజీగా. ఎలాగంటే 100
ఓకే 25 యాడ్ చేస్తే 150కి 25 యాడ్ చేస్తే 200కి లోయర్ లిమిట్కి 25 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. 150కి 25 యాడ్ చేస్తే 175, 225 యాడ్ చేస్తే 225, 250కి 25 యాడ్ చేస్తే 275, 300కి 25 యాడ్ చేస్తే 325. ఓకే కదా. హియర్ ఫ్రీక్వెన్సీస్ అండ్ క్లాస్ మార్క్స్ ఆర్ లిటిల్ బిగ్, వెరీ బిగ్. 225, 275 బిగ్. I choose again deviation method, step deviation method. ui is equal to xi minus a by h. మళ్ళీ నేను స్టెప్ డీవియేషన్ మెథడే చూస్ చేసుకుంటా. స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్ చూస్ చేయాలంటే ఫస్ట్ లెట్ us assume fi ui. ఏం assume చేయాలి? let us assume this is the assumed mean a. ఏదైనా అనుకోవచ్చు, 175, 225, 275, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అనుకోవచ్చు. ఫస్ట్ ఒకటి చేసి చూస్తున్నా. ui is equal to all these are xi, ఇవన్నీ xiలు, xi 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 xi. 125 మైనస్ a అంటే assumed mean 225 by h, h అంటే క్లాస్ సైజ్ 50 చేస్తే 225 నుంచి 125 సపరేట్ చేస్తే మైనస్ 100 by 50. హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్? 2 times, -2. అంటే దిస్ వాల్యూ ఈజ్ -2. నో నీడ్ టు ఫైండ్ అన్ని ఇంకా కట్ అవసరం లేదు. ఓకేనా. ఇంక్రీజింగ్ ఆర్డర్లో వేసుకుంటూ వెళ్ళిపోవడమే. 0 1 2. fi ui మల్టిప్లై చేయండి. 4 2s are 8, -8, 5 1s are 5, -5, 12 zeros 0, 2 1s are 2, 2 2s are 4, అండ్ ఫైనలీ సిగ్మా fi ui. ఆ టర్మ్స్ అన్ని కలిపేయాలి. సిగ్మా fi ui -8 -5 -13 ప్లస్ 2 + 4 6. 13లో 6 తీస్తే 10లో 6 తీస్తే 4 4 + 3 7, a7 -7. అంటే దిస్ వాల్యూ ఈజ్ -7. mean x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. ఇదే కదా మన ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి. assumed mean 225 plus sigma fi ui minus 7 by sigma fi 25 into h 50. 225 50 how many times cancel? 2 times. Plus into minus, -7 2s are 14. 225 నుంచి 14 సపరేట్ చేస్తే 5 నుంచి 4 తెస్తే 1, 2 నుంచి 1 సపరేట్ చేస్తే 1 and 2. హౌ మెనీ రూపీస్ మా? డైలీ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతున్నారు? 211 రూపీస్. 211 రూపీస్ రాద్దాం. therefore రాద్దాం మనం 211. therefore the mean daily expenditure on food is equal to rupees 211. 211 రూపీస్ డైలీ వాళ్ళు ఎక్స్పెండ్ చేస్తున్నారమ్మా. ఓకే. సమ్ టు ఫైండ్ అవుట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్. ppm అంటే ppm, పార్ట్స్ పర్ మిలియన్ అని అంటారు. ద డేటా వాజ్ కలెక్టెడ్ ఫర్ ద 30 localities ఇన్ ద సర్టెన్ సిటీ అండ్ ఈజ్ ప్రెజెంటెడ్ బిలో. 30 cities-కి ఎలా ఉందంటే ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 0.00 to 0.04 members, 0.04 to 0.08 9 members ఇలా ఉంది. అయితే ఫైండ్ ద మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2. మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 సేమ్ స్టోరీ. I will write as like this is the concentration of SO2 is class intervals and the frequency fi and next xi. 0.00 to 0.04
0.04 to 0.08, 0.08 to 0.12, 0.12 to 0.16, 0.16 to 0.20, 0.20 to 0.24. This is the concentration of SO2 class intervals and frequencies 4, 9, 9, 2, 4, 2. We calculate Xi. First you remove the points. Points remove cheseyandi. 0 plus 4, 4. 4 by 2, 2. Next 4 plus 8, 4 plus 8, 12. 12 by 2, 6. ఇలా వచ్చినాయి మీకు. మరి పాయింట్స్ రిమూవ్ చేసాంగా, రైట్ సైడ్ నుంచి 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. అది రైట్ సైడ్ నుంచి 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే దిస్ ఈజ్ 1 డిజిట్, సెకండ్ డిజిట్ ఏమి లేదు కాబట్టి 0.0, 0.20. సేమ్ ఇది కూడా అంతే. 2 డిజిట్ ఆఫ్టర్ పాయింట్ పెడితే 6, 0, సెకండ్ డిజిట్ లేదు కాబట్టి 0.06 ఇలా వస్తుంది. Xi 0.02, నెక్స్ట్ 0.06. నెక్స్ట్ ఇవి ఇంకేం క్యాలిక్యులేట్ చేయవసరం లేదమ్మా. 6 తర్వాత నెక్స్ట్ వచ్చేది 0.10, నెక్స్ట్ వచ్చేది 0.14, నెక్స్ట్ వచ్చేది 0.18, నెక్స్ట్ 0.22, 0.22. This one is I choose the step deviation method, Xi minus A by H. Next Fi Ui. I calculate the one. Ui is equal to Xi minus A by H. Xi ఆల్రెడీ మీకు తెలుసు ఇవన్నీ Xi లేని. అండ్ assumed mean I choose the 0.14 is the A. ఇది assumed mean అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. హైట్ 0.4 నుంచి 0 సపరేట్ చేస్తే 0.4, 0.02 minus 0.14 assumed mean by 0.04 చేస్తే 14 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 14 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 12, A12 minus 0.12 by 0.04. ఇక్కడ ఈక్వల్ డిజిట్ ఆఫ్ డెసిమల్స్ ఉన్నాయి. ఈక్వల్ డిజిట్ దగ్గర డెసిమల్ 2 డిజిట్ తర్వాత డెసిమల్ ఉంది, 2 డిజిట్ తర్వాత డెసిమల్ ఉంది, అంటే డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. డెసిమల్ క్యాన్సిల్ అంటే 4 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్. 4 3s are 12. ఫైనలీ -3, ఇది -3. అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వేసుకుంటూ వచ్చేసండి. -2, -1, 0, 1, 2 ఓవర్ 4 3s are 12. Fi Ui 9 2s are 18, -18, 9 1s are 9, -9, 2 zeros 0, 4 1s are 4, 2 2s are 4, and sigma Fi, what is he given here? Sigma Fi 30 localities అన్నది ఇవన్నీ యాడ్ చేస్తే 30 వస్తుంది. అండ్ sigma Fi Ui 12 plus 18 30 plus 9 minus 39 plus 8, 39 నుంచి 8 తీస్తే 31, A31 minus 31. ఓకే, we go to ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. మీన్ x bar is equal to a plus sigma Fi Ui by sigma Fi into h. చెప్పండి అమ్మా. ఏ అంటే assumed mean 0.14 plus sigma Fi Ui అంటే -31 by sigma Fi అంటే 30
ఇంటూ హెచ్. సైజ్ ఆఫ్ ద క్లాస్ 0.04 మైనస్ 0.00 అంటే 0.04 యాజువల్గా 0.14 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇది మల్టిప్లై చేసుకోండి అమ్మా. లేదంటే మీరు క్యాన్సిల్ చేసన్నా చేయొచ్చు, ఎలాగైనా ఒకటే. కొన్ని క్యాన్సిల్ చేసి చేద్దామా. 2 టేబుల్లో 2 15s, 2 టేబుల్లో 2 2s 4 ప్లస్ ఇంటూ మైనస్ 31 2s 2 1s 2 2 3s 6 బై 15 ఉంది. 0.14 మైనస్ 62ని 15తో డివైడ్ చేయండి. 62ని 15తో డివైడ్ చేయండి. ఓ సారీ, ఇక్కడ నేను డెసిమల్స్ పెట్టలేదు కదా, 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకే, 62ని 15తో డివైడ్ చేయండి. పాయింట్ లేదనుకుని చేయండి, లాస్ట్లో ఆన్సర్ వచ్చిన తర్వాత పాయింట్ పెట్టేద్దాం. 15 1s 15, 15 2s 30 అండ్ 15 4s 60 అంటే 2 పాయింట్ పెట్టుకోండి. 15 1s 15 అంటే 5 చాలులేండి, 2 డిజిట్ వరకు చాలు. ఎంత వచ్చింది దాని ఆన్సర్? 4.1. ఆల్రెడీ 2 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. మరి పెట్టాలి కదా, మరి మనం డెసిమల్ తీసి పాయింట్ తీసి డివైడ్ చేసాం. 62ని పాయింట్ రిమూవ్ చేసి డివిజన్ చేసాం. మరి 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి కదా. మళ్ళీ ఇక్కడ 4.1 వచ్చింది మనకు ఆన్సర్. దీన్ని 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఎలా పెట్టాలంటే 1, సెకండ్ డిజిట్ లేదు కాబట్టి 0, ఈ పాయింట్ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాలి. 0.041. ఆన్సర్ ఈజ్ 0.041. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. 0.14లోంచి 0.041 సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 1 తీస్తే 9, ఇక్కడ ఇంకా 3 ఉంటుంది. 10లోంచి 4 తీస్తే 5, 10, ఇక్కడ ఇంకా 3 ఉంటుంది. 10లోంచి 4 తీస్తే 6 ప్లస్ 3 9, 0 ఉంటుంది. 0.0 అంటే 0.099 వచ్చింది మనకు ఆన్సర్. 0.099 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. రాసేద్దామా. therefore what is that? The mean concentration of SO2. The mean concentration of SO2 in the air is equal to 0.099 ppm. Okay ma, note down. ఎయిత్ సమ్ చూద్దాం ఇప్పుడు. సొల్యూషన్. A class teacher has the following absentee record of 40 students of a class for the whole term. Find the mean number of days. ఇక్కడేమో 40 students, mean number of days. Student was absent. As usual you write class intervals and frequencies and class marks. ఇక్కడ వరకు సేమ్. Note down. 0 to 6, 6 to 10, 10 to 14, 14 to 20, 20 to 28, 28 to 38, 38 to 40, 38 to 40. What is the frequencies here? 11, 10, 7, 4, 4, 3, 1. Sigma Fi. How many students? 40 students. Sigma Fi is equal to, ఇవన్నీ కౌంట్ చేస్తే మీకు 40 వస్తాయి. ఎక్స్ఐకి రండి. 0 plus 6 by 2 అంటే 3. సేమ్
16 by 2 అంటే 8. ఇక్కడ 10 plus 14 24 by 2 అంటే 12. 34 by 2 అంటే 17. 48 by 2 అంటే 24. 50 plus 50 66 అంటే 33. 78 by 2 2 3s are 6 2 9s are అంటే 39. ఈ సమ్ములు అయితే చూడండి, నేను ఏదైనా షార్ట్ కట్ చెప్పినా ఏమీ లేదు, అన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ప్లస్ చేసి బై 2 చేశా, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ప్లస్ చేసి బై 2 చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ క్లాస్ సైజ్ అనేది సేమ్గా లేదు. చూడండి 6 - 0 6, 10 - 6 4, 14 - 10 4, 20 - 14 6, ఒకదానికి 6 ఒకదానికి 4 ఒకదానికి 8 ఒకదానికి 10 అలా ఉంటుంది. అంటే హియర్ ఐ కాంట్ యూజ్ స్టెప్ డివియేషన్ మెథడ్. ఇక్కడ నేను స్టెప్ డివియేషన్ మెథడ్ అనేది వాడలేను, ఎందుకంటే క్లాస్ సైజెస్ అనేవి సేమ్గా లేవు కాబట్టి. హియర్ ఐ చూజ్ డైరెక్ట్ మెథడ్. ఇక్కడ నేను డైరెక్ట్ మెథడే చూస్ చేసుకోగలను. ఈ డైరెక్ట్ మెథడ్లోనే మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. Fi xi 11 3s are 33, 8 10s are 80, 7 12s are 7 2s are 14, 1 7 1s are 7 84, 14 7s are 17 4s are 4 7s are 28, 2 4 1s are 4 plus 2 68, 4 into 24 4 4s are 16, 1 8 9 96, 3 into 33 3 3s are 9, again 3 3s are 9, 1 into 39 39. ఇవన్నీ ఎడిషన్ చేయండి. సమ్మేషన్ సిగ్మా Fi xi is equal to 3 plus 4 7 plus 8 7 plus 8 15 21 30 39. 3 is there. 3 plus 3 6 plus 8 14 22 28 37 40 49 499. Finally mean x bar is equal to sigma Fi ui by sigma Fi xi. డైరెక్ట్ మెథడ్గా యూజ్ చేసేది మనం సిగ్మా Fi xi బై సిగ్మా Fi. సిగ్మా Fi xi ఎంత వచ్చింది? 499 బై సిగ్మా Fi 400. వీడు ఇలా డివిజన్ చేసుకోండి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే చేసుకోండి. 41s are 40, 9 is there, 9 దించుకోండి. 2s are 80, అగైన్ 9లోంచి 9 0 తెస్తే 9 1 పాయింట్ పెట్టండి. 90 44s are 16 160, 5s are 20 200 ఎక్కువైపోతుంది. 4s are 160 0 3 ఆల్రెడీ పాయింట్ ఉంది 3 47s are 28 4 7s are 28 అంటే 280 0 10 నుంచి 8 తెస్తే 2 అగైన్ 0 ఉంది కాబట్టి 5s are 200 0 అంటే దిస్ ఆన్సర్ ఈస్ 12.475 12.475. మనం రౌండ్ ఫిగర్ చేస్తే కనుక చేయొచ్చు. ఫైన్ రౌండ్ ఫిగర్ చేస్తే 48 అవుతుంది. therefore the mean number of
the mean number of days a student was absent. A student was absent is equal to 12.475. This is the final answer. इसके ఇది లాస్ట్ సమ్ ఇది. Solution. As usual, the following table gives the literacy rate in percentage of 35 cities. What is the frequency? 35. Total number of frequencies 35. Find the mean literacy rate. Mean literacy rate ఎంత అని అడుగుతున్నాడు. Same class intervals and frequency Fi, Xi. 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85, 85 to 95. Frequencies 3, 10, 11, 8, 3. Next Xi. How will you find Xi? 45 plus 55, 100. 100 by 2, 50. 50. అంటే 45కి ప్లస్ 5 కలుపుకోవడమే, 55కి ప్లస్ 5 కలుపుకోవడమే, 65కి ప్లస్ 5, 75కి ప్లస్ 5, 85కి ప్లస్ 5 చేసుకుంటూ వెళ్తే 60, 70, 80, 90 క్లాస్ మార్క్స్ వస్తున్నాయి. సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 35. అండ్ ఏ మెథడ్ వాడతారు ఇక్కడ? ఇంకా అలవాటైన మెథడ్ ఉంది కదా, ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a బై h. లేదు నేను డైరెక్ట్ మెథడ్ వాడతానంటే ఎవర్ విష్. డైరెక్ట్ మెథడ్ వాడచ్చు. క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది అనేసి నేను డైరెక్ట్ మెథడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనమ్మా. 350s సారీ xi అంటే ఎజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి ఏదైనా. assumed mean this is the a. This is the a. Find out the ui. Ui is equal to xi minus a by h. xi 50 minus a అంటే 70 by h. 55 లోంచి 45 సబ్ట్రాక్ట్ చేస్తే 10. 50 minus 70 minus 20. minus 20 by 10 అంటే minus 2. This is the minus 2. Minus 2. Now write the ascending order. Minus 1, 0, 1, 2. Final ga Fi ui. 3 2s are 6, 10 1s are 10, 11 0s are 0, 8 1s are 8, 3 2s are 6. Fi ui is equal to minus 6 minus 10 minus 16 plus 8 plus 6 14. 16 నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే minus 2. mean x bar is equal to a plus sigma Fi ui by sigma Fi into h. A means what? 70 plus sigma Fi ui minus 2 by 35 into h. Class size 10. 5 table lo 5 2s are 5 7s are 70 plus into minus minus 2 2s are 4 by 7. 4 by 7 డివైడ్ చేసి చూడండి. 7 4 7 7s are 49, 7 6 are 7 5s are 35, 7 5s are 35. నాట్ అలా చేస్తే 5 0 7 7s are 49 1. yes 2 digits enough. 0.57 enough. 0.57.
అంటే 70 మైనస్ 0.57 సబ్ట్రాక్ట్ చేస్తే 70లోంచి 0.57 సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 7 తీస్తే 3 అండ్ 9 4 9 6 69.43%. 69.43%. Write the conclusion. Finally, the mean literacy rate. Therefore, the mean literacy rate is equal to 69.43%. This is the final answer.